Hello everyone, welcome to Engineering Drawing Tutorial, course code U18ME104. I am B. Rakesh, Assistant Professor in Mechanical Engineering Department. Today I will discuss one problem in sections of solids. The problem number 2. In this I will explain how to draw sectional front view and sectional top view for the given problem. The problem number 2 in Engineering Drawing by Endeavour textbook. The problem is a hexagonal prism, side of base 35 mm and height 75 mm is resting on one of its corners on the HP with a longer edge containing that corner inclined at 60 degrees to the HP and a rectangular face parallel to the VP. A horizontal section plane cuts the prism in two equal halves. In this first question is draw the front view and sectional top view of the cut prism. Second question is draw another top view on an auxiliary inclined plane which makes an angle of 45 degrees with HP. In this the given prism is hexagonal prism. Prism means this is a polyhedron having two equal and similar faces. That means it's called ends or bases. These parallel to each other and joined by other faces which are parallelograms. It is also called rectangular faces. In these two bases are in the shape of hexagon, so the prism is called as hexagonal prism. Another important term is section plane. Section plane means section planes are generally called perpendicular planes. They may be perpendicular to one of the reference planes, that is horizontal plane or vertical plane. After completion of solids 2, how to construct section planes. For easy understand, I drawn 3D objects in AutoCAD. ఈ ప్రాబ్లంలో మనకు ఫస్ట్ ఏమి ఇచ్చాడంటే ఏ hexagonal prism, a side of base 35 mm and height 75 mm is resting on one of its corner on the HP. ఇక్కడ మనకు hexagon prism అనేది HP మీద ఉంది. అంటే ఇక్కడ మనకు బేస్లో వచ్చేసి 4 సైడ్స్ ఉంటాయి. 4 సైడ్స్ అనేది వన్ సైడ్ అనేది ప్యారలల్ టు VP అని ఇచ్చాడు. సో ఆ పొజిషన్లో ఉంటూ ఒక హెక్సాగోనల్ ప్రిజం తీసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే మనకు వన్ సైడ్ అనేది ప్యారలల్ టు VP ఉంది. దిస్ ద ఇనిషియల్ పొజిషన్. దీనికి ఫ్రంట్ వ్యూ మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఇలా కనిపిస్తుంది. ఫ్రంట్ వ్యూ అనేది ఇక్కడ మనకు 3 రెక్టాంగిల్ ఫేస్ కనిపిస్తాయి. అది ఇక్కడ డ్రా చేయాలి. కాకపోతే మనం ఫ్రంట్ వ్యూ కంటే ముందు ఫస్ట్ ఎప్పుడు కానీ ట్రూ షేప్ డ్రా చేయాలి. ట్రూ షేప్ అంటే ఇక్కడ ఏముంది, హెక్సాగన్. ఆ ట్రూ షేప్ అనేది టాప్ వ్యూలో కనిపిస్తుంది కాబట్టి ఆ టాప్ వ్యూ అనేది ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేయాలి. దిస్ ద టాప్ వ్యూ ఆఫ్ హెక్సాగనల్ ప్రిజం. సెకండ్ పొజిషన్ ఏమి ఇచ్చాడంటే లాంగర్ ఎడ్జెస్. ఇక్కడ మనకు every hexagonal prism having 6 longer edges. One of its longer edge containing the corners means ఇక్కడ మనకు బేస్ లో ఉన్నటువంటి పాయింట్స్ అనే కార్నర్ పాయింట్స్, ఆర్ టాప్ లో ఉన్న పాయింట్స్ అనే కార్నర్ పాయింట్స్. ఈ కార్నర్ పాయింట్ అనేది అంటే ఈ లాంగర్ ఎడ్జ్ కార్నర్ పాయింట్ అనేది ఇంక్లైన్డ్ ఎట్ 60 degrees టు ది HP. ఈ లాంగర్ ఎడ్జ్ అనేది కార్నర్ పాయింట్ 60 degrees ఉన్నట్టు దాన్ని ఇంక్లైన్ చేయాలి. See the second position.
ఇక్కడ చూసినట్లయితే మనకు ఈ లాంగ్ రిడ్జ్ అనేది బేస్ మీద ఉన్న కార్నర్ పాయింట్ అనేది హెచ్పి తోటి 60 డిగ్రీస్ ఇంక్లినేషన్ చేస్తుంది. దీనికి ఫ్రంట్ వ్యూ చూసినట్లయితే మనకు ఇలా కనిపిస్తున్నట్టు చూడండి. ఇక్కడ లాంగ్ రిడ్జ్ అనేది XY తోటి అంటే రెఫరెన్స్ ప్లేన్ తోటి 60 డిగ్రీస్ ఉన్నది. అలాగే టాప్ వ్యూ చూసినట్లయితే మనకు ఇలా కనిపిస్తుంది. ఈ టాప్లో ఉన్న ఈ ఫేస్, ఈ హెక్సాగనల్ ఫేస్ అనేది కనిపిస్తుంది. బాటంలో ఉన్న హెక్సాగనల్ ఫేస్ అనేది మనకు కనిపించదు. సో ఆ ఫేస్ని మనం ఏం చేయాలంటే డాటర్ లైన్స్ తోటి ఇండికేట్ చేయాలి. దిస్ ఇస్ ద సిమిలర్ ప్రొసీజర్ అప్ టు సాలిడ్స్ 2. ఇప్పుడు ఏం డ్రా చేయాలంటే ఒక సెక్షన్ ప్లేన్ తీసుకొని, మనకి ఇక్కడ ఈ ప్రాబ్లంలో హారిజంటల్ సెక్షన్ ప్లేన్ ఇచ్చాడు. ఈ సెక్షన్ ప్లేన్ అనేది ఈ ఇచ్చిన హెక్సాగనల్ ప్రిజంని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. అంటే అప్పుడు ఏం చేయాలంటే ఎగ్జాక్ట్ ఈ హెక్సాగనల్ ప్లేన్ యొక్క మిడ్ పాయింట్ అంటే యాక్సిస్ యొక్క మిడ్ పాయింట్ వద్ద మనకు 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. అంటే ఈ ఇచ్చిన హారిజంటల్ ప్లేన్ అది పర్పెండిక్యులర్ టు VP తీసుకోవాలి అండ్ ప్యారలల్ టు HP తీసుకోవాలి. అలా చేసినట్లయితే మాత్రమే ఇది 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఇప్పుడు ఈ వ్యూకి, ఈ పిక్టోరియల్ వ్యూకి ఫ్రంట్ వ్యూ ఎలా ఉంటుందంటే ఇలా కనిపిస్తుంది. See this figure. ఇక్కడ చూసినట్టు మనకు ఈ సెక్షన్ ప్లేన్ అనేది ఈ ఇచ్చిన హెక్సాగనల్ ప్రిజంని 2 ఈక్వల్ పార్ట్స్ డివైడ్ చేస్తుంది. దీని యొక్క టాప్ వ్యూ వచ్చేసి మనకు ఇలా కనిపిస్తుంది. కాకపోతే మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏం డ్రా చేయమంటే సెక్షనల్ ఫ్రంట్ వ్యూ అండ్ సెక్షనల్ టాప్ వ్యూ. సెక్షనల్ ఫ్రంట్ వ్యూ ఎప్పుడు కనిపిస్తుంది అంటే ఎప్పుడైతే ఈ సెక్షన్ ప్లేన్కి ఏబో పార్ట్ రిమూవ్ చేస్తామో రిమైనింగ్ బిలో పార్ట్ ఇస్ కాల్డ్ ఎస్ సెక్షన్ ప్లేన్. అలాగే టాప్ నుంచి చూసినట్లయితే ఏ పార్ట్ ఇస్ కనిపిస్తుంది ఇస్ కాల్డ్ ఎస్ సెక్షనల్ టాప్ వ్యూ. సీ ద 4th పిక్టోరియల్ వ్యూ. ఇక్కడ నేను ఏం చేశానంటే టాప్లో ఉన్న సెక్షన్ ప్లేన్కి ఎబో ఉన్న పార్ట్ రిమూవ్ చేశాను. ఇప్పుడు దీని ఫ్రంట్ వ్యూ చూసినట్లయితే మనకు ఈ వ్యూలో కనిపిస్తుంది. అంటే ఈ పార్ట్ కనిపిస్తుంది, ఈ పార్ట్ రిమూవ్ చేశాను. దీనికి టాప్ వ్యూ వచ్చేసి మనకు ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఇచ్చిన ప్రాబ్లం మనకు డ్రాయింగ్ షీట్లో ఎలా డ్రా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ డ్రా XY లైన్. సేమ్ మీరు ఎట్లయితే సాలిడ్స్ 2లో ఎలా అయితే కన్స్ట్రక్ట్ చేశారో సింపుల్ పొజిషన్, ఇక్కడ కూడా అలానే కన్స్ట్రక్ట్ చేయాలి. ఇప్పుడు మనకు టాప్ వ్యూలో అయితే ట్రూ షేప్ కనిపిస్తుంది. ఆ టాప్ వ్యూ ట్రూ షేప్ అనేది హెక్సాగనల్ ప్రిజం అనేది హెక్సాగనల్ షేప్ అనేది మనకు టాప్ వ్యూ అంటే బిలో XYలో కన్స్ట్రక్ట్ చేయాలి. We know how to construct hexagon. First draw హెక్సాగన్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలంటే ఒక లైన్ డ్రా చేసిన తర్వాత ఈ 2 పాయింట్స్ నుంచి we know the include angle of hexagon 180 minus 360 by n equal to 6 sides 180 minus 360 by 6. The include angle is 120 degrees. ఈ లెఫ్ట్ సైడ్, ఈ లెఫ్ట్ పాయింట్ అండ్ రైట్ పాయింట్ 2 పాయింట్స్ వద్ద మనం 120 డిగ్రీస్ లైన్ డ్రా చేయాలి. లెఫ్ట్ సైడ్ 120 డిగ్రీస్ పెట్టేసి ఇక్కడ నుంచి ఒక లైన్ కన్స్ట్రక్ట్ చేయాలి. అలానే సేమ్ రైట్ సైడ్ కూడా ఈ ఎండ్ నుంచి 120 డిగ్రీస్ ప్రొట్రాక్టర్ తీసుకొని ఇక్కడ కూడా ఒక లైన్ కన్స్ట్రక్ట్ చేయాలి. అలానే మనకు హెక్సాగనల్ అనేది అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటాయి కాబట్టి సేమ్ అదే 35 mm ఇంజనీరింగ్ కంపాస్ కూడా అదే 35 mm తీసుకొని ఈ పాయింట్ నుంచి ఈ 120 డిగ్రీస్ లైన్ని కట్ చేయాలి. అలాంటి రైట్ సైడ్ కూడా 120 డిగ్రీస్ తీసుకొని ఒక లైన్ డ్రా చేసి సేమ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ తోటి, ఇంజనీరింగ్ కంపాస్ తోటి ఈ పాయింట్ నుంచి ఈ లైన్ కట్ చేయాలి. అలా రిమైనింగ్ పార్ట్స్ ఎలా డ్రా చేయాలంటే ఈ బేస్ లైన్ నుంచి 2 పర్పెండిక్యులర్ లైన్స్ డ్రా చేయాలి. అలానే ప్రీవియస్ ఏవైతే ఆర్క్స్ ఉన్నాయో ఆర్క్స్ నుంచి సేమ్ 35 mm తోటి కట్ చేయాలి. Now join these points. This is the hexagon. Now give the dimensions, that is 35 mm. Now give the lettering. మనము ప్లేన్స్ అయితే ABCD లెటరింగ్ ఇచ్చాము. ఇప్పుడు మన డ్రా చేసేది సాలిడ్ కాబట్టి బేస్ అనేది ఫిక్స్ ABCDEF. దాన్ని ఎక్స్క్లూడ్ చేస్తే వచ్చిన పార్ట్
సాలిడ్ కాబట్టి ఏం చేయాలంటే ఫస్ట్ 1 of A, 1, 2 of B, 3 of C, 4 of D, 5 of E, 6 of F ఇవ్వాలి. A, B, C, D are base plane. 1, 2, 3, 4 are 1, 2, 3, 4, 5, 6 are top base. Now draw the projectors from each and every point to XY line. ఇక్కడ మనకు యాక్సిస్ పాయింట్ అనేది సెంటర్ పాయింట్ లొకేట్ చేయడం కోసం join any two corner points and draw the any two diagonals. I'm taking AD, AD, AD diagonal and CF diagonal. The intersecting point is called as center point. Now draw the projectors from each and every point to XY line. From A, BF, CE, D. Now give the names A dash, B dash, B dash of F dash, and B is visible, F is invisible point. Next P dash, C dash of E dash, C is visible point, E dash is invisible point. Next D dash. Also given the height of the hexagonal prism is 75 mm. ఇక్కడ A dash నుంచి 75 mm లైన్ డ్రా చేయాలి, వర్టికల్ లైన్. దిస్ డైమెన్షన్ is 75 mm. అలాగనే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నుంచి 75 mm లైన్స్ డ్రా చేయాలి. Now join the end points. Now give the names 1 dash, 2 dash of 6 dash, this is 4 dash, this is 3 dash of 5 dash, this is 4 dash. ఈ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత this is the initial position of the given hexagonal prism. సెకండ్ పొజిషన్లో ఏమి ఇచ్చాడంటే మనకు లాంగ్ ఎడ్జ్, అంటే దిస్ లాంగ్ ఎడ్జ్ కంటైనింగ్ దట్ కార్నర్ ఎన్క్లైనెడ్ 60 degrees టు ద హెచ్పి అన్నాడు. అంటే ఈ డి డాష్ అనే పాయింట్ ఈ ఎక్స్పై మీద ఎక్కడో అక్కడ ఏదో ఒక ప్లేస్ లొకేట్ చేసి అక్కడి నుంచి 60 degrees లైన్ డ్రా చేయాలి. దిస్ ఇస్ డి డాష్, డ్రా ద 60 degrees లైన్. దిస్ లెంత్ ఇస్ వి నో దిస్ లెంత్ దట్ ఈస్ 75 mm. ఇక్కడ చూసినట్టయితే మనకు డి డాష్ 4 డాష్ అండ్ ఏ డాష్ డి డాష్ పర్పెండిక్యులర్. సో డి డాష్ నుంచి ఈ లైన్కి పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయాలి. నెక్స్ట్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలంటే ఈ డి డాష్ నుంచి ఏ డాష్ ఎంత డిస్టెన్స్ ఉంది, బై యూజింగ్ ఇంజనీరింగ్ కంపాస్ మెజర్ దిస్ డిస్టెన్స్ దట్ ఈస్ ఏ డాష్ డి డాష్. నౌ ఫ్రమ్ డి డాష్ కట్ దిస్ లైన్ దట్ ఈస్ A dash. Similar to take D dash B dash length from D dash cut this line that is B dash of F dash. Similar to take D dash P dash length from D dash cut this length that is P dash. From measure D dash C dash length from D dash cut this line that is C dash of P dash. Now draw the perpendicular lines from A dash, B dash of F dash, P dash, C dash of F dash parallel to this line. Now give the names 1 dash, 2 dash of 6 dash, 4 dash, 3 dash of 5 dash, 4 dash. This is the second front view of the given hexagonal prism. Now draw the projectors from each and every point to the top view. A dash, B dash of F dash, from C dash, from C dash of E dash, from D dash, from 1 dash, from 2 dash of 6 dash, from 4 dash, from 3 dash of 5 dash, from 4 dash. Similar to draw the horizontal projectors from this hexagon. F of E, from A of D, from B C. Now locate the points A dash A, that is this intersecting point is A1, second top view, so indicated with ones. Next from B dash B, that is intersecting point B1. Next C dash vertical projector and C horizontal projector intersecting point C1. D dash vertical projector,
D horizontal projector intersecting point D1, E dash vertical projector, E horizontal projector intersecting point E1, F dash vertical projector, F horizontal projector intersecting point F1, similar to 1 dash vertical projector, 1 horizontal projector intersecting point 1 1, 2 dash vertical projector, 2 horizontal projector intersecting point 2 1, 3 dash vertical projector, 3 horizontal projector intersecting point 3 1, 4 dash vertical projector, 4 horizontal projector intersecting point 4 1, 5 dash vertical projector, 5 horizontal projector intersecting point 5 1, 6 dash vertical projector, 6 horizontal projector intersecting point 6 1. If second top in మనం ఎలా కన్స్ట్రక్ట్ చేయాలంటే జాయిన్ outer most boundary points అంటే ఇక్కడ ఏముంది A1 B1 C1 21 31 41 51 61 E1 F1 A1 ఈ outer most boundary points జాయిన్ చేయాలి. Now join these outermost boundary points, that is A1 B1 B1 31 31 41 41 51 51 F1 F1 A1. అలాగనే మనకు అబ్జర్వర్ ఈ సైడ్ చూసినప్పుడు మనకి ఈ టాప్ లో ఉన్న ఫేస్ కనిపిస్తుంది. అంటే టాప్ లో మనకి ఏమున్నాయి 1 dash 2 dash of 6 dash 4 dash 3 dash of 5 dash 4 dash ఈ పాయింట్స్ మనం కనెక్ట్ చేయాలి. అంటే రిమైనింగ్ పాయింట్స్ ఏమంటే 6 1 1 1 ఇది కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ అలాగే 1 1 2 1 నెక్స్ట్ అలాగనే 1 dash తోటి కూడా మనకు పాయింట్ ఉంది. అంటే A1 1 1 కూడా జాయిన్ చేయాలి. A1 1 dash A dash కూడా జాయిన్ చేయాలి. దట్ ఈస్ A1 1 1. నెక్స్ట్ అలానే మనకు A dash D dash అనే పాయింట్ కనిపించదు. ఈ పాయింట్ మనం ఏం చేయాలంటే అది కాదు కానీ ఇక్కడ మనకు అబ్జర్వ్ టాప్ ని చూసినప్పుడు D dash అనేది నియర్ టు X అంటే ఈ D dash తో కనెక్ట్ అయిన ఎడ్జెస్ మాత్రం కనిపించదు. సో D dash E dash అలానే D dash C dash అనేది ఇన్విజిబుల్ ఎడ్జెస్. Now indicate with these edges with dashed lines, that is E1 D1 D1 C1. ఇంకా మనకు ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే ఈ హారిజంటల్ సెక్షన్ ప్లేన్ కట్ ద ప్రిజమ్ ఇన్ 2 ఈక్వల్ హాఫ్స్. అంటే దీన్ని 2 ఈక్వల్ పార్ట్స్ కట్ చేయడం కోసం ఐఎమ్ టేకింగ్ వన్ హారిజంటల్ ప్లేన్. ఎక్కడ తీసుకోవాలంటే యాక్సిస్ యొక్క మిడ్ పాయింట్ వద్ద XYకి ప్యారలల్గా డ్రా చేయాలి. ఈ సెక్షన్ ప్లేన్ మనం ఎలా ఇండికేట్ చేయాలంటే వన్ థిక్ లైన్ థిన్ లైన్ థిక్ లైన్ తోటి మనం దీన్ని ఇండికేట్ చేస్తాము. నౌ టేక్ horizontal section plane, it represented with VT vertical trace V and T. ఈ horizontal section plane మనకు యాక్సిస్ లైన్ యొక్క మిడ్ పాయింట్ వద్ద XY ప్యారలల్ కడితే మనకి 2 ఈక్వల్ పార్ట్స్ డివైడ్ అవుతుంది. నౌ ఇండికేట్ ద కటింగ్ పాయింట్స్. మనకి ఇక్కడ వచ్చేసి 1 కటింగ్ పాయింట్ ఉంది. ఇంతకుముందు ప్రీవియస్ మనం 3D ఆబ్జెక్ట్ చూసుకుంటే మనకు 6 కటింగ్ పాయింట్స్ ఉన్నాయి. సో దిస్ P1 డాష్, ఇక్కడ మనకు ఇక్కడ 1 కటింగ్ పాయింట్ ఉంది, P2 డాష్, దిస్ ఈజ్ P3 డాష్, దిస్ P4 డాష్. అలాగే మన బ్యాక్ సైడ్ కూడా 2 కటింగ్ పాయింట్స్ ఉంది, దట్ ఈజ్ P5 డాష్, P6 డాష్. ఈ కటింగ్ పాయింట్స్ నుంచి నౌ డ్రా ద ప్రొజెక్టర్స్ ఫ్రమ్ దిస్ కటింగ్ పాయింట్స్ టు దిస్ సెకండ్ టాప్ వ్యూ. Before draw these projectors from cutting points. Now indicate the sectional front view with thick line P1 dash A1 dash A dash A dash D dash D dash P4 dash. This is the sectional front view of the given hexagonal prism. Now draw the projectors from this cutting points, that is P1 dash P2 dash comma P6 dash P3 dash comma P5 dash P4 dash. This point is P1. This is the P1 cutting point, similar to this is P3 P2 P3
P4, P5, P6. ఈ P1 dash అనేది A1 11 కట్ చేసిన దట్ ఈస్ A1 11 ఎడ్జ్ని కట్ చేసిన దట్ పాయింట్ ఇస్ P1. అలానే P2 dash అనే కటింగ్ పాయింట్ అనేది B1 C1ని కట్ చేసిన దట్ ఇస్ P2. సిమిలర్ టు P6 point F1 61 cut is what this point is P6 point. Now join P1, P2, P2, P3, P3, P4, P4, P5, P5, P6, P6, P1. This is the sectional top view. Sectional top view మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే విత్ హెల్ప్ ఆఫ్ హ్యాచింగ్ లైన్స్. ఈ హ్యాచింగ్ లైన్స్ మనం ఎలా డ్రా చేయాలంటే మన దగ్గర ఉన్న మన దగ్గర ఉన్న మినీ డ్రాప్ తీసుకొని XYకి 45 degreesతో స్కేల్ని ఫిక్స్ చేసుకొని లైన్స్ డ్రా చేయాలి. ఈ లైన్స్ టు లైన్ గ్యాప్ వచ్చేసి మినిమం 2 to 3 mm ఉండాలి. ఈ సెక్షనల్ టాపిక్లో మనకు ఈ పార్ట్ కూడా కనిపిస్తుంది కాబట్టి P6 F1 అలానే F1 A1 A1 B1 B1 P2 ఈ పార్ట్ మనం డార్క్ చేయాలి. ఈ పార్ట్ మనం రిమూవ్ చేసినప్పుడు ఈ 5-1 4-1 3-1 కనిపించదు. సో ఈ పార్ట్ మనం థిన్ లైన్స్ తోటి ఇండికేట్ చేయాలి. ఇంకా మనకి ఏమి ఇచ్చారు సెకండ్ క్వశ్చన్, డ్రా అనదర్ టాప్ వ్యూ అండ్ an auxiliary inclined plane which makes an angle of 45 degrees with HP. ఇక్కడ మనకు ఒక యాక్సిలరీ ప్లేన్ తీసుకోమని చెప్పాడు. సో ఈ XY లైన్కి మనం 45 degrees తోటి ఒక న్యూ యాక్సిలరీ ప్లేన్ కన్సిడర్ చేయాలి. దట్ ఈస్ X1 Y1 X1 Y1. ఈ X1 Y1కి మనం ప్రొజెక్టర్ లైన్స్ ఎలా డ్రా చేయాలంటే ఈ P ఫ్రమ్ P1 dash P2 dash P6 dash P3 dash P4 dash నుంచి ఈ X1 Y1కి పర్పెండిక్యులర్ లైన్స్ డ్రా చేయాలి. ఫ్రమ్ P1 dash పర్పెండిక్యులర్ లైన్, P2 dash పర్పెండిక్యులర్ లైన్, P3 dash P4 dash ఇలా పర్పెండిక్యులర్ లైన్స్ డ్రా చేసిన తర్వాత మన దగ్గర ఉన్న ఇంజనీరింగ్ కంపాస్ తీసుకొని XY నుంచి ఈ P1 డిస్టెన్స్ ఎంత ఉందో మెజర్ చేసేసి ఏదైతే సెక్షనల్ ఫ్రంట్ నుంచి డ్రా చేసిన పర్పెండిక్యులర్ లైన్ ఈ X1 Y1 నుంచి P1 పాయింట్ లొకేట్ చేయాలి. దట్ ఈస్ P1 డబుల్ డాష్. అలానే XY నుంచి P2 ఎంత డిస్టెన్స్ ఉందో చూసి XY నుంచి P2 ఎంత డిస్టెన్స్ మెజర్ చేసేసి సేమ్ P2 డాష్ లైన్ మీద P2 డబుల్ డాష్ లొకేట్ చేయాలి. సిమిలర్లీ XY నుంచి P3 పాయింట్ ఎంత డిస్టెన్స్ మెజర్ చేసేసి సేమ్ P3 డాష్ ప్రొజెక్టర్ మీద సేమ్ P3 డబుల్ డాష్ లొకేట్ చేయాలి. అలానే P4 కూడా మెజర్ చేసేసి అంటే XY నుంచి P4 ఎంత డిస్టెన్స్ ఉందో కంపాస్ తోటి మెజర్ చేసేసి సేమ్ P4 లైన్ మీద P4 డబుల్ డాష్ లొకేట్ చేయాలి. సిమిలర్ టు P5 P6 డబుల్ డాష్. నౌ జాయిన్ P1 double dash, P2 double dash, P3 double dash, P4 double dash, P5 double dash, P6 double dash, P1 double dash. This is the another top view on an auxiliary inclined plane. This is the true shape of the section plane. This is sectional true shape. Now draw the hatching lines. ఈ హ్యాచింగ్ లైన్స్ కూడా మనం ఎలా డ్రా చేయాలంటే సేమ్ ఇంతకుముందు ఎలా చెప్పానో ఇప్పుడు కూడా సేమ్ X1 Y1కి 45 degrees తోటి యాంగిల్ తోటి మినీ డ్రాప్ను సెట్ చేసేసి లైన్స్ డ్రా చేయాలి. ఈ లైన్స్ కూడా సేమ్ లైన్ టు లైన్ గ్యాప్ వచ్చేసి 2 to 3 mm ఉంచాలి. దిస్ ఇస్ ద ఫైనల్ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ ప్రాబ్లం. Thank you for watching. Please do like and subscribe my channel for more updates.